హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పచ్చడి 2 నుండి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. సో ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దామా. దీనికోసం ముందుగా మేము 1 కేజీ రొయ్యలు తీసుకున్నాం. ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకొని నీట్గా దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మసాలా కోసం దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇలాచి, 1 స్పూన్ ధనియాలు, ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకుండా ముందుగా దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా ఫ్రై చేసుకున్నాక మనం ధనియాలు కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది చల్లగా ఇవ్వాలి. వేగిపోయి ఇప్పుడు చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇలా మసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫ్రాన్స్ 15 మినిట్స్ అయ్యాయి కదా, ఈ ఫ్రాన్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక కడాయిలో ఈ ఫ్రాన్స్ అన్ని యాడ్ చేసుకొని ఆయిల్ ఏమి యాడ్ చేయకండి, ప్లెయిన్ ఫ్రాన్స్ వేసి ఇవి అలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు రోస్ట్ చేయండి. వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఫ్రాన్ కుక్ అయిపోతుంది మనకి మ్యాక్సిమం ఇక్కడే. ఇలా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 కప్పుల వరకు గాను నూనె తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు వెల్లుల్లి రబ్బలు గుడ్లుగా ఒలుచుకొని ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1.5 కప్పు కరివేపాకు తీసుకుందాం. ఇది కూడా మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇది కూడా స్ట్రెయిన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాం ఇదే ఆయిల్లో. ఈ ఫ్రాన్స్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి కూడా స్ట్రెయిన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇదే ఆయిల్లో ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, 2 స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నాను నేను వెల్లుల్లి కారం కూడా యాడ్ చేస్తాను. సో అందుకే 2 స్పూన్లు కారం యాడ్ చేస్తాను, లేకపోతే మీరు 3 స్పూన్లు కారం వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. ఇవి 2 కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఫ్రాన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్రాన్స్కి మనం వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టినాక మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్, నేను 1.5 స్పూన్ వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 కూడా మిక్స్ చేసుకొని బాగా కలపండి. మనకు ఫ్రాన్స్కి అన్నీ పట్టేనట్టు చూసుకున్నాక ఇవి కొంచెం చల్లగా అవ్వాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్ అంతా కూడా అప్పుడు ఒక 3 పెద్ద లెమన్స్ తీసుకోండి. ఈ 3 నిమ్మకాయలకి మనం జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది లోపల మన పచ్చడి చల్లగా అవుతుంది. ఇప్పుడు చూసారా పచ్చడి చల్లగా అయింది కదా, నేను ఈ 3 లెమన్స్ కూడా జ్యూస్ తీసుకున్నాను. ఇది యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మీకు ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. సో ఇలా మిక్స్ చేసుకొని అంతా దగ్గరగా పెట్టి పచ్చడిని అంతా ఒక దగ్గరగా పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పక్కన ఉంచండి, సరిపోతుంది. చూసారా 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా, ఇది ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని పొడిగా ఉన్న జార్లో కానీ బాక్సెస్లో కానీ తీసుకుంటే మీకు 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన ప్రాన్స్ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది.